ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2-12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ముఖం వాచిపోయేలా పంచిపడింది. కాపీ కొడితే జనం కొడతారని తన ఫ్లాప్ మూవీస్ తో తేలింది. కానీ ఈడీ కూడా దాడి చేస్తుందని ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ప్రజెంట్ ఇదే డిస్కషన్ సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఎప్పుడో 16 ఏళ్ల క్రితం శంకర్ చేసిన తప్పు ఇప్పుడు కర్మగా మారి వెంటాడింది. ఎవరో కథని శంకర్ కాపీ కొట్టాడని తేలడంతో 10 కోట్ల పైన విలువైన తన ఆస్తులు జప్తయ్యాయి. కట్ చేస్తే ఇప్పుడు ఈ మ్యాటర్ తేలగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రాజమౌళి వరకు అంతా అలర్ట్ అయ్యారు. నిజంగానే ఎవరైనా ఇంకొకరి కథ కాపీ కొడితే వాళ్ళ నుంచి కూడా ఇలానే కోట్లు రాబడితే ఏంటి పరిస్థితి? రాజమౌళి అయితే సీన్లు కాపీ కొట్టడం ఏకంగా కళ అన్నాడు. అదే నిజమైతే తన మీద ఇలానే కాపీ కేసు పెడితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అని అంటున్నారు. నిజంగా ఇది నిజమేనా? కాపీ రైట్స్ యాక్ట్తో శంకర్కే అంత పంచి పడితే మరి మన కాపీ రైళ్ల పరిస్థితి ఏంటి? హ్యావ్ ఎ లుక్. గేమ్ చేంజర్ పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్, బిగ్గెస్ట్ ఫ్లాప్. ఇలాంటి ఓ ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాక డైరెక్టర్ శంకర్తో ఎవరైనా సినిమా తీస్తారా? ఖచ్చితంగా డౌటే. ఆల్రెడీ భారతీయుడు 2తో శంకర్ పని అయిపోయిందన్నారు. గేమ్ చేంజర్తో మరోసారి కన్ఫర్మ్ చేసుకున్నారు. అయినా ఎక్కడో కొంత డౌట్ కనిపిస్తోంది ఈ డైరెక్టర్తో ఎవరో ఒకరు సినిమా తీస్తారని. కానీ ఇప్పుడు ఆ ఆశని ఆవిరి చేస్తోంది ఈడీ కేసు. 2010లో విడుదలైన రోబో మూవీ కథ కాపీ అంటూ 2011లో వేసిన కేసు తన మెడకి చుట్టుకుందట. ఇప్పుడు ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఏకంగా డైరెక్టర్ శంకర్ ఆస్తుల్లో 11 కోట్ల విలువ చేసే ఆస్తులు జప్తు చేసే పనిలో ఉంది. ఆల్రెడీ 10 కోట్ల 5 లక్షల విలువైన ఆస్తుల్ని జప్తు చేసింది కూడా. రజనీ, ఐశ్వర్యరాయ్తో శంకర్ తీసిన రోబో అప్పట్లో 290 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. అంత పెద్ద హిట్ మూవీ కాపీ అంటే నమ్ముతారా? ఇది నిజం. కోర్టులో కేసు వేసి కేసు ప్రకారం జిగుబాను కాపీ కొట్టి శంకర్ రోబో తీశాడని తెలిసింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా శంకర్కి ఎగెనెస్ట్ గానే ఉండటంతో కాపీరైట్ యాక్ట్ వల్ల శంకర్కి సీన్ రివర్స్ అయింది. ఇదంతా ఏదో ఒక కథ వినో చూసో కథని కాపీ కొట్టినంత మాత్రాన ఇలా ఆస్తులు జప్తు చేస్తారా? అలా అనుకుంటే మన వద్ద ఎంతమంది దర్శకులు సీన్లు, నవలలు, సినిమాలే లేపేశారు. కొందరైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంగ్లీష్ మూవీ సిడీతో రూమ్లోకి వెళ్ళి తెలుగు సినిమా స్క్రిప్ట్తో బయటకు వస్తాడంటారు. సో ఇక్కడ పొరుగు సినిమాలు లేదంటే నవలలు, కథలు కాపీ కొట్టడం అంత కామన్. రాజమౌళి వంటి డైరెక్టర్ హాలీవుడ్లో నచ్చిన సీన్లు అంతకంటే గొప్పగా తీస్తా అన్నాడు. అసలు అది కాపీ కాదు, కాపీ అంటేనే ఆర్ట్ అనేశాడు. ఆ లెక్కన తన సినిమాల్లో కాపీ సీన్ల మీద కూడా ఎవరైనా ఇలా కేసు వేస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి డిస్కషన్ ఇప్పుడు మొదలైంది. ఆ మధ్య ఫ్రెంచ్ మూవీ లాగోవెంచ్ కథ కాపీ కొడితే డైరెక్టర్ రంగంలోకి దిగి త్రివిక్రమ్ పరువంతా తీశాడు. ఇప్పటి వరకు మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్కి ఉన్న పేరంతా గంగలో కొట్టుకుపోయింది. అదే ఓ రకంగా పొరుగింటి కథల్ని కాపీ కొట్టొద్దనే వేకప్ కాల్లా మారింది. అయినా చాలామంది మారట్లేదు. అసలే ఇది యూట్యూబ్, OTT యుగం. ఎవరైనా ఇంగ్లీష్ సినిమాను కాదు కనీసం సీన్ని కాపీ కొట్టిన జనం గుర్తుపట్టేస్తారు. కాబట్టే రాజమౌళి వంటి డైరెక్టర్ మహేష్ బాబుతో తీసే సినిమా కోసం 2 నవలల రైట్స్ మాత్రమే కాదు, ఇండియానా జోన్స్ మూవీ రైట్స్ని కూడా కొన్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి శంకర్కి 10 కోట్ల రూపాయల బొక్క పడిందని తెలుస్తోంది.